పెట్రోల్ ధర లీటర్కి 20 రూపాయలు మాత్రమే. వినడానికి షాకింగ్గా ఉంది కదా. ఒక పెద్ద ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నేను పెట్రోల్ని 20 రూపాయలు చేయగలనని ఛాలెంజ్ చేశారు. అసలు ఆయన ఐడియా ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రస్తుతం యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర సముద్ర మార్గం క్లోజ్ అయిపోయింది. షిప్పులు రావడం కష్టం అవుతోంది. అందుకే ఆయన ఏమంటున్నారంటే సముద్రం కాకపోతే ఏంటి, కింద ఉన్న ఎడారి గుండా ట్రక్కులతో పెట్రోల్ ని నేరుగా తరలిస్తే ధర తగ్గిపోతుంది కదా అని. వినడానికి ఇది బాగానే అనిపించొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఇది అసాధ్యం. ఎందుకో తెలుసా? సముద్రంలో ప్రయాణించే ఒక్కో ఆయిల్ షిప్ లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ ఆయిల్ ఉంటుంది. కానీ ఒక ట్రక్ లో 200 బ్యారెల్స్ మాత్రమే పడతాయి. అంటే ఒక షిప్ లో వచ్చే ఆయిల్ ని రోడ్డు మీద తరలించాలంటే 10,000 ట్రక్కులు కావాలి. అది కూడా 2,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇక అసలు లెక్క చూడండి. ఆ సముద్ర మార్గం గుండా రోజుకి 15 నుండి 20 షిప్పులు వెళ్తుంటాయి. అంటే రోజుకి 1.5 లక్షల ట్రక్కులు రోడ్డు మీద ఉండాలి. వీటికి షిఫ్టుల వారీగా దాదాపు 3 లక్షల మంది డ్రైవర్లు అవసరం. అంతేకాదు ఆ ఆయిల్ ని తీసుకురావడానికి వెళ్లి ఈ లక్షల ట్రక్కులే సగం పెట్రోల్ ని తాగేస్తాయి. అందుకే ఈ సముద్ర మార్గం అంత పవర్ఫుల్. తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీని కేవలం షిప్పుల ద్వారానే తీసుకురాగలం.